జనరల్ గా అంటే ఒక అంచనా ప్రకారం అనుకుంటే 500 × 4 2,000 రూపాయలు. 2,000 × 10 నెలలు. ఇప్పుడు కేవలం 10 నెలలు వస్తుంది కదా. ఇంకా మన ఇంట్లో రైతులు ఎవరైనా ఉన్నారా? కానీ దాంట్లో మీకు అందాల్సింది మహాశక్తి మహిళా పెన్షన్ ప్రతి మహిళకు 1,500 నెలకి ఇస్తానని అన్నారు. అంటే మన ఇంట్లో 4 ఉన్నారు. ఇదేమన్నా అందుతుందా? లేదు. అంటే 1,500 3,000 6,000 రూపాయలు. 6,000 × 10 నెలలు అంటే 60,000. ఒకసారి దీనికి కూడదామా మొత్తం ఎంత అనేది? 30,000 60,000 80,000 80,000 ఒక 60,000 1,40,000 ఒక 1,800 అంటే 1,41,800 రూపాయలు ఈ సంవత్సరం. అంటే ఈ 10 నెలల్లో మీకు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అమౌంట్ ఇంత. అవునా? సరే, మేమేంటంటే మేము ఎందుకు వచ్చామని దానికి కూడా నేను కారణం చెప్తాం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. సరే, మీరు జగనన్న సంక్షేమ ప్రభుత్వాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తారని విశ్వసించి ఓటేశాను అని అంటున్నారు. మరి ఆ విశ్వాసాన్ని పెట్టుకున్నటువంటి మీకు ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాళ్ళు చేయట్లేదు కాబట్టి ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం చంద్రబాబు ఘరానా మోసం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పుడు నేను మీకు అంకెలంతా వేసి పూర్తిగా ఎంత అనేది మీ ముందరనే చెప్పిన. కూటమి నాయకులు ఉంటారు కదా, ఈ వార్డులో తిరుగుతూ ఉంటారు కదా, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. వాళ్ళు కనపడితే, అయ్యా మీరు ఈ 10 నెలల్లో మాకు 1,80,000 రూపాయలు మా ఇంటికి 1,41,800 రూపాయలు మా ఇంటికి మీరు అందించాల్సినటువంటి ప్రభుత్వ సాయం, ఇది మీరు అందించలేదు. ఇది తీసుకొని ప్రభుత్వానికి చెప్పి మాకు ఈ 1,41,000 రూపాయలు మాకు వచ్చేటట్లు చేయండి అని చెప్పగలరు. చిన్న మనవి. 64 సీట్లతో బ్రహ్మాండంగా గెలిచాడు. ఆయన సూపర్ 6 అనేటటువంటి 6 హామీలు ఇచ్చాడు. నేను అధికారంలోకి వస్తే ఈ సూపర్ 6 హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తాను. చూద్దాం అది ఏంటంటే అనేది. అంటే చంద్రబాబు గారు ఈ 10 నెలల్లో మన ఇంటికి చేసిన మంచి ఏంది, చెడు ఏంది అని తెలియజెప్పిన కార్యక్రమమే మేము చేస్తున్నాం. దీని పేరు చంద్రబాబు ఘరానా మోసం. ఒక్కసారి చూద్దాము. చంద్రబాబు గారు ఈ సూపర్ 6 హామీల్లో మొదటిది తల్లికి వందనం. అంటే స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వడం. మన ఇంట్లో ఎవరైనా స్కూల్కి వెళ్తున్నారా? లేరు. అంటే ఈ పథకం మనకు అందదు, అవసరం లేదు. నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా? అబ్బాయి సాయి, అమ్మా సాయి, నీకు నిరుద్యోగ వృత్తి అందుతుందా? అందట్లేదు. నువ్వు ఒక్కడివే ఇంట్లో నిరుద్యోగి. ఇద్దరుండారా? మీ బ్రదర్ కూడా? ఓకే. అంటే మీకు ఈ 10 నెలల్లో నీకు 3,000 × 10 అంటే 30,000, అన్నకు ఒక 30,000 అంటే 60,000 వచ్చి ఉండాలా మన ఇంటికి. రాలేదు. అంతేనా? మహిళలకు ఉచిత శాఖ మీరు ఒక్కళ్లే కదా ఉండేది ఇంట్లో మహిళ. సో మీకు ఈ పథకం ఏమైనా ఉచితంగా ప్రయాణించారా బస్సులో మీరు ఎప్పుడైనా? ఒకళ్ళు మీరు మాత్రం. అంటే ఇది అందాజుగా వేసుకుంటాను. 500 రూపాయలు నెలకు మీరు ఉచితంగా ఎక్కడైనా బస్సు ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుందనుకుని ఒక లెక్కేద్దాం. అంటే 500 × 10 5,000 రూపాయలు. ఎవరైనా రైతు ఉన్నారా? ఎవరు లేరు. ఓకే, రైట్. ఈ పథకం కూడా మనకు వర్తించదు.
దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చారు అని అంటున్నారు. మీకేదన్నా కూడా ఇవ్వలేదు. చెప్పారే కానీ అప్పుడు ఓట్లేండి చంద్రబాబుకి ఓట్లు వేస్తే మేము సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాము అనేసి ఒక్కటి కూడా మాకు మీకు రాలేదు పూర్తిగా రాలేదు. అంటే 900 × 3 2700 అర్హులు ఒకటే కాబట్టి 2700 మహాశక్తి మహిళా పెన్షన్ కింద అంటే మీకు 1500 రూపాయలు ప్రతి నెల ఇచ్చి ఉండాలా చంద్రబాబు గారు ఇచ్చారా? ఏది స్కీమ్ ఇవ్వలేదు. అంటే ఇది 15,000. ఇది ఒక లెక్కేద్దాం తిండి బా 82,700 మొత్తంగా చూస్తే ఈ 60,000 ఈ 2,700 5,000 15,000 వేస్తే 82,700 రూపాయలు చంద్రబాబు గారు ఈ 10 నెలల్లో రూపాయి కూడా ఏది మాకు ఏ స్కీమ్ అందలేదు చెప్పడమే పూర్తిగా. అప్పుడైతే అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి తేడా. మరి నా విన్నపం ఏంటంటే కూటమి నాయకులు తిరుగుతూ ఉంటారు కదా మన ఏరియాలో, వాళ్ళు కనపడినప్పుడు ఈ కార్డు ఇచ్చి వాళ్ళకి ఆయన మీరు చేసిన వాగ్దానాలు ఇవన్నీ కూడా మా ఇంటికి 10 నెలల్లో ఇంత డబ్బు చేరుండాలా ప్రభుత్వం నుంచి, మీరు చేర్చలేదు, చంద్రబాబు ఘరానా మోసం ఇది, మీరు తప్పకుండా మా ఇంటికి ఈ డబ్బు చేర్చాలా అని మీరు నిలదీయాలి మీరు. సరేనా? తిరిగినటువంటి వాళ్ళకు చెప్పండి. మేము ఒక వెబ్ పేజ్ కూడా డిజైన్ చేసాం, దాన్ని కూడా మీకు అందుబాటులోకి తెస్తాం. అది ఇతరత్ర మిగతా కుటుంబాలతో కూడా మీరు షేర్ చేసుకోగలిగితే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, అంటే ఒక ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు ప్రజలకు ఆ వాగ్దానాలన్నీ ఆ సంక్షేమ పథకాలన్నీ అందాలన్న ఉద్దేశంతో ఇంకా చాలా చెప్పినారు. నేను కేవలం 6 మాత్రమే ఇది పెట్టా. ఇంకా అన్ని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం పార్టీ వాళ్ళకు. అవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మీకు లబ్ధి చేకూరిండాలా. పోనీ ఈసారి మోసపోయినారు, నిజాన్ని గుర్తించండి. మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి ఎవరు, మాట మీద నిలబడని వ్యక్తి ఎవరు అన్న తేడా తెలుసుకొని ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని మా అభ్యర్థన. ప్రభుత్వం మీకు అందించాల్సినటువంటి సాయాన్ని అందించేటట్టుగా ప్రతిపక్ష పార్టీగా ఒత్తిడి పెట్టే పూర్తి ప్రయత్నం మేము చేస్తాం. ఏమక్క కదనా? థ్యాంక్ యూ. మేము ఎందుకు వచ్చామనంటే మీ దగ్గరికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఇంటికి కొన్ని సంక్షేమ పథకాలు అందించారు. నిజమేనా? గుర్తుందా? అప్పటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఈ కార్డులు, ఈ రకమైనటువంటి కార్డులు తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి పోయి ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని పరిష్కరించండి అని చెప్పినారు. సో అప్పట్లో మన ఇంటికి ఏమొచ్చిందో ఒక్కసారి చూద్దాం. అమ్మఒడి కింద 60,000 వచ్చింది. 3 పిల్లలు అక్క మీకు? 3 ఆడపిల్లలు. వాహన మిత్ర మీరు ఆటో చదువుతామన్నా 50,000 రూపాయలు అందిందా మీకు? వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 14,500 రూపాయలు మాఫీ అయింది. అప్పుడు 14,500 సంఘంలో డబ్బులు వచ్చాయి కదా, సంఘంలో ఆసరా. భయాలు ఉన్నాయి, డౌట్లు అన్ని కూడా ఉన్నాయి. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ 6 అనేటటువంటి 6 హామీలు ఇచ్చారు తెలుసా మీకు? అంటే ఎలక్షన్లప్పుడు మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఇంట్లో ఒక బిడ్డకు 15,000 రూపాయలు మేము అమ్మఒడి ఇస్తామని. నిజమేనా? అందరికి చెప్పారు, వినే ఉంటారు కదా. ఏం పాప విన్నారా మీరు? చూసారా టీవీలో? కానీ ఇప్పుడు ఏం రాలే. చంద్రబాబు ఏం చెప్పినాడంటే, అప్పుడు జగనన్న ఇంటికి ఒకళ్ళకే కదా ఇచ్చేవాడు 15,000. నేను అధికారంలోకి వస్తే ముగ్గురికి, ఇప్పుడు మీకు 3 పిల్లలు ఉన్నారు కదా, ముగ్గురికి చెరొక 15,000 వేస్తానన్నాడు. వేసాడా? ఏదే. సో ఈ పథకం మీకు అందలే. సరే, ఇప్పుడు ఇంట్లో 3 ఉన్నారు. 3 పిల్లలకు
15,000 చొప్పున ఇప్పుడు 3 వేసుకుంటే 45,000. ఈ 10 నెలలు అయింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి, ఇంకా సంవత్సరం కాల. ఈ సంవత్సరంలో ఏడాదిలో మీకు 45,000 రూపాయలు పిల్లల చదువు కోసం వచ్చుండాల. ఇది రాలేదు కదా. ఇంట్లో నిరుద్యోగులు లేరు, ఈ పథకం మీకు ఎవరు లేరు కదా, ఇంకా పిల్లలు లేరు. మహిళలకు ఉచిత బస్సు ఇస్తానన్నాడు. డాడీ పోవాలన్నా విన్నారు మా పాప. ఏం చదువుతున్నామ్మా? నువ్వేం చదువుతున్నావు? నువ్వు నాన్న 10th, ఈమె 7th. సో విన్నారా చంద్రబాబు గారు చెప్పింది ఫ్రీ బస్ స్కీమ్ గురించి? మీరేమన్నా ఫ్రీగా ట్రావెల్ చేశారా బస్సులో? లేదు, చేయలేదు. సరే, ఒక 500 రూపాయలు నెలకు బస్సు ప్రయాణం కోసం వాడతాము అని అనుకుందాం. నలుగురు ఉన్నారు మొత్తం అంతా. అంటే నెలకు 2,000 రూపాయలు చొప్పున వేసుకుంటే ఈ 10 నెలల్లో ఒక 20,000 మన ఇంటికి మేలు జరిగిండాలి అని చంద్రబాబు చేయలే. ఇంతనా? ఆ రైతులు మనకు గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తానని అన్నారు చంద్రబాబు. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఏమన్నా వచ్చాయా? ఉచితంగా ఒకటి కూడా రాలేదా? కొందరికి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చిందే అక్కడక్కడ, మనకి రాలేదా? మనకి కూడా రాలే ఫ్రీగా. సరే, ఈ పథకం అందదా? 3 సిలిండర్లు ఇచ్చి ఉండాలా? 2,700 సిలిండర్ 900 కదా. ఎంత? 900. మహాశక్తి మహిళా పెన్షన్ కింద మీకు 18 ఏళ్ళు నిండిన తర్వాత కదా 58 వరకు ఇస్తాను. అంటే వాళ్ళ పిల్లలకి వర్తించదు. అక్క ఒకళ్ళు ఉన్నారు. మీకేమన్నా నెలకు 1,500 రూపాయలు డబ్బు వస్తుందాక పెన్షన్ మాదిరి రాలే ఈ పథకం కూడా. అంటే 10 నెలల పాటు మీకు 15,000 వచ్చినారు. మొత్తం ఇప్పుడు అంత అవుతుంది 82,700. 82,700. 10 నెలల్లో చంద్రబాబు గారు కానీ ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తుంటే మన ఇంటికి 82,700 రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం అందుండాలి. ఇది రాలేదు. అవునా? ఇప్పుడు మేము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే, మేము ప్రతిపక్షం కదా, మేము ఓడిపోయినాం. తక్కువ మెజారిటీతో తక్కువైంది మాకు. 11 సీట్లు మాత్రమే పరిమితమైనాం. అయినా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసేందుకు మేము ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది మీకు అందాలా? ఖచ్చితంగా ఇది మీ హక్కు. ఈ హక్కును మీరు పొందడం కోసం మీతో పాటు మేము నిలబడుతున్నాం. చంద్రబాబు గారికి మంచి మెజారిటీ ఇచ్చారు కదా అందరూ. ఎవరికి వేశారు? నిజమేనా? ఫ్యాన్కి వేశారు. కానీ చాలా మంది ఓడిపోయినాం. ఇంకా ఆ నిర్ణయాన్ని మనం గౌరవించాలి. ప్రజలందరూ కూడా చంద్రబాబు గారిని గెలిపించారు. ప్రభుత్వంలో మేము లేము కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమం చేస్తాం. ఈ సీట్ నేను మీకు ఇస్తా. మీరేం చేస్తారంటే, ఈడ కూటమి నాయకులు కనపడతారు కదా, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఎవరో వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఇచ్చి అయ్యా 82,700 రూపాయలు 82,700 రూపాయలు మాకు ప్రభుత్వ సాయం అందుండాలా? మీ వాళ్ళు ఇలేదు, మీ నాయకులు చెప్పి మాకు ఈ డబ్బు ఇప్పించండి అని గట్టిగా నిలదీయండి. మర్చిపోతుంది.